సార్ నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సో బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అమెజాన్లో టాప్ సెల్లింగ్లో బాగా మంచి రేటింగ్తో వెళ్తుంది, వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంది. ఏంటి, ఏ విధంగా దీంట్లో ఏమేం పదార్థాలు దాగి ఉన్నాయి, ఏ విధంగా ఈ బాడీకి ఇది సూటబుల్, అందరి బాడీస్కి సూటబుల్లా, ఏ విధంగా ఆర్డర్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వ్యూవర్స్ కోసం. మనకి అంటే సాధారణంగా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అంటే ఏదైనా మాట్లాడాలంటే అది వేదంలో సంబోధించి ఉండాలి. మనకు 4 వేదాల్లో అందులో ఉపవేదం అయినటువంటి ఆయుర్వేదం నుంచి కొన్ని మూలికలను తీసుకుని, అంటే వేద ప్రమాణం ప్రతిదానికి వేదమే ప్రమాణం. హిందూ సాంప్రదాయం కానీ భారతీయత కానీ వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే మనం జీవనాన్ని సాగిస్తున్నాం. అందులో ఉపాంగమైనటువంటి ఆయుర్వేదం అంటే వేదం ఎంత బలమైందో ఆయుర్వేదంలో చెప్పబడే కొన్ని మూలికల సమూహమే మనం మాత్రలుగా ఆయిల్స్గా కూడా చేసుకుంటూ ఉంటాం. అందులో అక్కడ నిర్దేశించబడినట్టు ఇక్కడ మనం స్పైన్ ఊర్జా గురించి మాట్లాడుతున్నాం. స్పైన్ వెన్ను వనకని వీరుడు అంటారు. అంటే కేవలం మీరు సాఫ్ట్వేర్ ఒక్కటే మాట్లాడారు. ప్రతి రంగంలోనూ అంటే ఎవరికైనా సరే ఏదైనా భయం వేసినప్పుడు నాకు వెన్ను వణికింది అంటారు. అంటే చాలా రకాల ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అందులో నాకు బెటర్ అనిపించింది స్పైన్ ఊర్జా. ఇప్పుడు అంటే సాధారణంగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళు వాడినటువంటి పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇస్తారు, మనం అది చూస్తాం. ఇందులో ప్రధానంగా వాడబడినది క్లెన్జింగ్ అమ్మా. ముందు ఫస్ట్ క్లెన్జింగ్ ఏదైనా సరే శక్తివంతంగా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. ఇక్కడ మనకి వీళ్ళు వాడింది ఎరండి తైలం, ఆముదం ఏం చేస్తుంది అంటే శరీరంలో అధికంగా ఏదైనా వ్యర్థం ఉంటే దాన్ని విసర్జింప చేస్తుంది. ఆముదం గురించి విన్నారా? ఎప్పుడు విన్నాము. చిన్న పిల్లలకి మోషన్స్ ఆ టైంలో, లేకపోతే పిల్లలకని కాదు, సహజంగా పూర్వం పెద్దలు ఎరండి తైలం ఆముదాన్ని ఇచ్చేవారు. అది ఏం చేస్తుంటే శరీరంలో వ్యర్థంగా ఉన్నటువంటి వాతతత్వాన్ని బయటకు తీసుకొచ్చేది. మన శరీరం అవసరానికి రిలీజ్ చేస్తుంది అని మనం వాడుకోకపోతే బెల్రుబియన్ బయలు ఎక్కువ రిలీజ్ అయిపోద్ది. అదే వాతంగా పరిణమించి మనకి డెలికేట్గా ఉన్న ఆర్గాన్స్ దగ్గర అక్యూములేట్ అయినప్పుడు నొప్పులు వస్తాయి. ఇది స్పైన్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా నిలబడి పనిచేయటం, వంగి లేవటాలు వీటి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ అక్యూములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. స్పైన్ డెలికేట్ అవటం, నరం ఇరుక్కుంది అనటం, వీటిల్ని ఆ ఎరండి తైలం ద్వారా క్లీన్ చేయడం. ఇక తర్వాత మనకి అతి బల, పునర్నవ ఇలాంటి ద్రవ్యాలు వాడి శక్తివంతంగా చేస్తారు. అలాగే వెన్నెముక బలంగా ఉండడానికి కావాల్సింది కాల్షియం. అది మనకు దొరికే వాటిలో ఇందులో ఆయుర్వేదిక్ ఫార్మేషన్లో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కలిపి ఒక శక్తివంతమైన ప్రోడక్ట్గా తయారు చేశారు స్పైన్ ఊర్జా. మరి ఇంత గొప్ప ఔషధాన్ని స్పైన్ కి సంబంధించి పరిచయం చేశారు సార్, మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి? ఇది మనకి అమెజాన్లో మంచి సెల్లింగ్లో ఉందమ్మా. అమెజాన్లో దొరుకుతుంది స్పైన్ ఊర్జా. అంటే పేరు కూడా బాగుంది, మంచి శక్తివంతమైనటువంటి పేరు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆ పేరే ఇంపార్టెంట్ జనంలోకి వెళ్ళడానికి. అని ఊర్జా అనే పేరు చాలా ఉజ్వలమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. స్పైన్ ఊర్జా బీ బెటర్ వారి మన అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు.